ఇక ప్యారిస్ ఒలింపిక్స్ లో బెర్తు కన్ఫర్మ్ చేసుకుంది మన హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్. ఇండోనేషియాలో జరుగుతున్న ISSF ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్ లో ఉమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కు అర్హత సాధించింది. ఇక ఇటీవల ఇషా సింగ్ కు అర్జున్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అర్జున్ అవార్డు అందుకుంటున్న యంగెస్ట్ ప్లేయర్ కూడా ఇషా సింగే కావడం విశేషం. మన హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ ఇండియన్ రైఫిల్ షూటింగ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. పార్టిసిపేట్ చేసింది కొన్ని ఈవెంట్లే అయినా సాధించిన మెడల్స్ మాత్రం 80కి పైగా ఉన్నాయి. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్ లో మెడల్ సాధిస్తూ తన రికార్డ్స్ ని తానే బద్దలు కొడుతోంది. ఇక ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ కు తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది హైదరాబాదీ యంగ్ షూటర్. ఇండోనేషియాలో జరిగిన ISSF ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి ప్యారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్ లో ఉమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో బరిలోకి దిగనుంది. ఇక ఇషా సింగ్ కు ఇటీవలే అర్జున అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. చిన్నప్పుడు తన తండ్రి సచిన్ సింగ్ తో సరదాగా షూటింగ్ రేంజ్ కి వెళ్లిన ఇషా సింగ్ దాన్నే కెరీర్ గా మలుచుకుంది. ఇషాకు షూటింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ ను గమనించిన సచిన్ సింగ్ పూణేలోని గగన్ నారంగ్ అకాడమీలో జాయిన్ చేశాడు. అకాడమీలో 3 లెవెల్ ట్రైనింగ్ ని పూర్తి చేసుకున్న ఇషా సింగ్ ఆ తర్వాత ఔరంగాబాద్ కి చెందిన సుందర్ ఘాటే దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇండియన్ స్టార్ ప్లేయర్లు హీనా సిద్ధు, మను బాకర్లకు ధీటుగా రాణిస్తూ తక్కువ టైంలోనే తానేంటో నిరూపించుకుంది ఇషా. ఇక 2015 నుంచి ఇప్పటి వరకు 20కి పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఇషా సింగ్ 80కి పైగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించింది. చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో 25 మీటర్ల టీమ్ ఈవెంట్ లో గోల్డ్, 25 మీటర్ల ఇండివిజువల్ ఈవెంట్ లో ఒక సిల్వర్ తో పాటు 10 మీటర్ల టీమ్ వ్యక్తిగత ఈవెంట్లలో 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. ఇక ఈ ఇండోనేషియాలో జరిగిన ISSF ఏషియన్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో ప్యారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ కి అర్హత సాధించింది. ఒలింపిక్స్ కి ఎంపికవడం సంతోషంగా ఉందంటున్న ఇషా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది.